ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 10 శుక్రవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 27 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానము లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను. వ్యాఖ్యానాంశం విలువైన యవ్వన జీవితము. విలువైన యవ్వన జీవితము. వ్యాఖ్యానం: జారస్త్రీ వలలో పడిన యవ్వనుడైన ఈ కుమారుడు ఎదుర్కొనే ప్రమాదాల గురించి జ్ఞానము ఈ అధ్యాయములో కఠినమైన రీతిలో వివరిస్తుంది. ఈ మగనాలు నిరాటంకముగా అబద్ధములాడుచు స్వేచ్ఛగా తిరుగుచు వాని ప్రాణమును వేటాడుటకు పొంచియుంది అని సామెతల గ్రంథం 7వ అధ్యాయం వివరిస్తుంది. అలాగే 6వ అధ్యాయం 26వ వచనం కూడా ఈ సందర్భంలో చదవండి. ఆమె తన సిగ్గుమాలిన ఉద్దేశములను భక్తి ముసుగులో తీర్చుకుంటుంది అని సామెతల గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చదువుతాం. ఆమె వచ్చుచూ పోవుచు చీకటి మాటున తన ఎరను గమనిస్తూ ఉంటుంది. తేనె వంటి మాటలు, కవ్వించే కనురెప్పలు ఆమెకు ఆయుధాలు అని సామెతల గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో, 5వ అధ్యాయం 3వ వచనంలో, 6వ అధ్యాయము 25వ వచనంలో చదువుతాం. ఆమె వలన బాధితుడైన ఇతడు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకొనుచు దృఢచిత్తము లేక భావోద్వేగాలచే ఏడవబడే చపల చిత్తుడు. ఈ దృశ్యమంతా ఇక్కడ అద్భుతంగా చిత్రీకరించబడింది. అతడు నిర్లక్ష్యంగా, బుద్ధిహీనంగా దాని వెంటపోయాడు. వేటగాని ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాడు త్వరపడ్డాడు. అంటే సాతానుడు తన వలలో వెంటనే అతను బంధిస్తాడని అర్థం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం, అలాగే 91వ కీర్తన 3వ వచనం ఈ సందర్భంలో చదవండి. అప్పటికే కాలం చెయ్యి జారిపోయింది. క్షణమాత్ర సుఖం కోసం ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అతడు విలువైన తన యవ్వన జీవితమునే పణంగా పెట్టాడు. అది అతనికి ప్రాణాంతకమైందని అతడు కూడా ఎరిగి ఉన్నాడు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఓ క్రైస్తవ యువకుడా, నీవు పొందుచున్న హెచ్చరికలను బట్టి నీకు మరి ఎక్కువైన బాధ్యత ఉంది. అయితే సహాయము దొరుకు చోటు కూడా నీకు తెలుసు. కీర్తన గ్రంథం 119వ కీర్తన 9వ వచనంలో రాయబడినట్లు, యవనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. ఆదికాండం 39వ అధ్యాయము 9వ వచనంలో కనబడుచున్న యోసేపు జీవితమును, అతడు కలిగి ఉన్న స్థిర నిశ్చయతను గూర్చి ధ్యానించండి. శోధన గడియలో శోధింపబడు వారికి సహాయము చేయగల మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మొరపెట్టండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం ఈ సందర్భంలో చదవండి. సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.